రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు పనిచేయాలని ఎంపీ పురంధేశ్వరి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల స్టార్ గ్రాండ్ కళ్యాణ మండపంలో గోపాలపురం ఏఎంసీ చైర్మన్ యుద్దనపూడి బ్రహ్మరాజు 16 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇతరులు హాజరయ్యారు. ఆహార భద్రత కల్పిస్తున్న రైతులకు రక్షణ, గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ దేశంలోని 300 వ్యవసాయ మార్కెట్ కమిటీలను డిజిటల్ కనెక్టివిటీ చేశారని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. టెక్నాలజీ మాధ్యమంగా అనుసంధించాలి అని. ఎందుకంటే సాధారణంగా రైతుని మీకు ఏం కావాలి అని చెప్పి అడిగినట్లయితే నేను పండించుకున్నటువంటి ఉత్పత్తికి మేలైనటువంటి కనీస మద్దతు ధర కావాలి అని చెప్పి ప్రతి రైతు ఆకాంక్షిస్తారు. అయితే ఖచ్చితంగా ఆ కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించలేనటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులన్నింటినీ కూడా అనుసంధించినట్లయితే ఇవాళ గోపాలపురంలో వరి పండించుకునేటువంటి రైతుకి జమ్మూ కాశ్మీర్ లో మేలైనటువంటి ధర దక్కుతుంది అని కనుక భావించినట్లయితే డిజిటల్ గా ఇక్కడ పండించుకునేటువంటి వరిని మనం అక్కడ అమ్ముకునేటువంటి అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు కల్పించినటువంటి విషయాన్ని రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. మార్కెట్ కమిటీ గోపాలపురం చైర్మన్ గా